హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మల్లన్న లగ్గపట్నం అయితే అయిపోయింది. నాగవెల్లిపట్నం అయితే వేస్తున్నారు. ఇప్పుడు నాగవెల్లిపట్నము లగ్గంపట్నం కంటే మస్తు పెద్దగా ఉన్నది. వీళ్ళకైతే మస్తు టైం పట్టింది. నేను ఇంతకుముందు వీడియోలో కూడా చెప్పిన టైం బాగా పడుతుందని. మొత్తము దానికంటే డబుల్ ఉన్నది అన్నట్టు. మస్తు అనిపించింది అసలు పట్నం వేస్తా అంటే వాళ్ళు. అదే వేరే కదా ఆయన వేరే తీసుకుపోతానే అక్కడ పోతాడు బిడ్డ పోతాను మళ్ళీ వాళ్ళు ఎప్పుడో అయిపోయి నోట్లో పెట్టి గీసిన చెట్టు మీద వచ్చి ఇలా అది మస్తు తీయమండి అసలు చెట్టు పిల్లలు ఇప్పుడేంటి బియ్యం మీకు వడి బియ్యం ఉన్నాయా? ఉన్నాయి. మరి పోషకాలు ఏమైనా కలిపి వచ్చాయి బంధానం చేయి బంధానం చేయి తీసుకురా అయితే మళ్ళా అందరు
గండాలు మోగాలని గద్గాల మోయగానే గణమైన శివ పూజ మల్లేశ గండాలు మోగాలని గణగాల మోయగానే గణమైన శివ పూజ మల్లేశ వ్రతాల గంగలోన నితాను మాడగా ఆబాదో సాలేడా మల్లేశ ఇంకా నువ్వు ఇంత ఇంత మరి వచ్చి బామా మేడలమ్మ ఎందుకంటే నీ అన్నల కాలు గుంటలు బట్టి ఉద్యోగం వేసి గంజి పోసి తాగిపించిన నీ అన్నల పాపమే దాకిందో లేకపోతే నీ పాపమే దాకిందో నాకు లేకపోతే నడవంతురాన 4 రోగాలు వచ్చినాయి కాబట్టి అరే నాకు మధ్యలో వచ్చింది కూని కుట్టాది అవతారం కూని కుట్టాది అవతారం వచ్చింది బామా నన్ను కడిగి కాలించుకుంటే నీకు ముందు ఎక్కడికి వస్తా నాకు ఎవరికి వస్తున్నావుడా మరి నువ్వు అవసరం అయిపోయేటట్టులో ముందు బిడిపోయేటట్టులో నువ్వు ఎన్నడైపోతావో నిన్న అవ్వగారి ఇంటికి ఎన్నడు పోవాలి అరే నువ్వు ఎన్నడు చచ్చిపోతావో రాని అనరాని మాటలు అంటాను మేడలమ్మ నేను తీయరాని దిప్పులు కొడతాను ఓరి వారి ఓరి మళ్ళీగా అరే
బ్యాక్ టు అవర్ ఛానల్. నిన్ననైతే మల్లన్న పట్నాలు ఇట్లా మల్లన్న పట్నాలు అన్నీ అయిపోయినాయి. ఇవాళ ఎల్లమ్మ చేసుకున్నది. ఎల్లమ్మకి ఎట్లా చేస్తారో చూడండి. మీరు అటు పోలి బియ్యం ముందర జరుపుకోండి అంటే మీది కానీ సైడ్ కు ఏమని అన్నాడంటే ఆదిశక్తిని మాయా అమ్మవారు ఆదిశక్తి లోకమాత ఓ ఆగులి తర్వాత ఇది ఇక్కడ పడ్డా కానీ తర్వాత ముచ్చలే కానీ ఆగులి 2 నిమిషాలు. అటువంటి విధంగా ఒక కైలాసం లోపల ఆ యొక్క శివశంకరుడు కళ్యాణం కాదా అక్కడ మన గణపతుల మీద ఇప్పటికి విధంగా తీసుకురావాలని అంటా ఉన్నారంటే, ఓ తల్లి ఓ లోకమాత, ఆ యొక్క లోకాల శంకరుని యొక్క బిడ్డ ఆ యొక్క అమ్మవారు ఆదిశక్తి పాములతో అలంకరించండి, ఇటువంటి నగలతో పెట్టకూడదని ఆ యొక్క వారిని అయితే అలంకరించమని చెప్పిళ్ళు. మరి ఆ యొక్క చెలి కత్తలందరూ అప్పుడు ఇటువంటి మన అమ్మ అక్కలు ఇప్పుడు మనం ఉన్నాం కదా, పెళ్లి అవుతుందంటే పోతామాడ ఇవన్నీ రెడీ చేసుడు అట్లా ఇట్లా చూసుకుంటాం, అంతేనా? ఇప్పుడు పూజలం మృదువేద పారాయణ జయ మంగళ మిదిగో నారాయణ మన్నించి నిన్ను వేడితి ఎక్కువైనా సాయం పేట దీవెన ముఖి గౌతమ మిమ్ము వేడిది పక్కని పల్లెరము వార్చడ ముఖి గౌతమ మిమ్ము వేడిది పచ్చని పల్లెరము వార్చడ దేవికి ఇప్పుడు నువ్వు స్థానము చేయు ఎందు హారతివు వేద పారాయణ జయ మంగళ మిదిగో నారాయణ. ఒకప్పుడు జమదగ్ని మహారాజు కళ్యాణం అవుతాడు. జమదగ్ని వాళ్ళ చెల్ల పేరు ఏంటిది? హరిదేవి. హరిదేవి ఏం చేస్తుంది, ఇంటి ఆడబిడ్డ కాబట్టి మంగళారతి ఇచ్చి ఇంట్లో తెచ్చుకుంటారు, అంతేనాక. పెళ్ళైనాక ఇప్పుడు భర్త ఇంటికి రావాలి, వచ్చినప్పుడు ఏం చేస్తారు అట్లనే అమ్మవారికి కూడా మెరిపేడు ఉన్నది. ఏడిచ్చినావు మంగళారతి చూపెట్టి మంచిగా చేస్తాం, నాకు అది తెలియదు. మీరు ఎందుకు తీసుకుంటారు ఇప్పుడు? వాళ్ళు తీసుకోవాలి. నేను ఫస్ట్ ఆడ అమ్మవారికి ఇంక సపట్లు కొట్టింది ఒకసారి నేను చెప్పి నేను పాడిన పాట మళ్ళీ నాకు మళ్ళీ పాడాలి, సరేనా? మంగళమో యమ్మ మంగళమో ఆడే పాడే మంగళమో మంగళమోయమ్మ మంగళమో ఆడి పాడి మంగళమో మంగళమో యమ్మ మంగళమో ఆడే పాడే మంగళమో మంగళమోయమ్మ మంగళమో
ఆడి పాడి మంగళము ఆ విరిండి ఎల్లమ్మ మంగళము బాయిరా ఎల్లమ్మ మంగళము మిరిండి ఎల్లమ్మ మంగళము బాయిలా ఎల్లమ్మ మంగళము ఉత్సవాలెల్లమ్మ మంగళము మౌరాలెల్లమ్మ మంగళము ఎల్లమ్మ మంగళము మౌరాలెల్లమ్మ మంగళము బాయిరా ఎల్లమ్మ మంగళము విరిండి ఎల్లమ్మ మంగళము బాయిలా ఎల్లమ్మ మంగళము మిరిండి ఎల్లమ్మ మంగళము జయ జయ మంగళము శోభ శోభ మంగళము జయ జయ మంగళము శుభ శుభ మంగళము మంగళము యమ్మ మంగళము ఆడి పాడి మంగళము మంగళమయమ్మ మంగళము ఆడి పాడి మంగళము ఓం శ్రీశ్వర మంగళ మంగళ ఒక చెంబుల నీళ్లు అవసరం లేదు వాళ్ళకి తీసుకోమనుకో అటు ఇటు. మహాగురుభ్యో నమః ఒకసారి అమ్మవారికి పెట్టండి హారతులు ఇట్లా రు. ఇట్లా చేతితో చూపెట్టండి ఇగో, దా, నువ్వేయాలి. ఆడబిడ్డ పట్టుకోపో ఆడబిడ్డ. వాళ్ళకి చూపెట్టు తప్పండి. మన మంగళారతి మీరు తీసుకున్న తర్వాత యాపాకు మల్లన్న పట్నాలు అయితే అంత మొత్తం అయిపోయింది. ఇప్పుడైతే ఎల్లమ్మకైతే పట్నం వేసినాము. అట్లాగే మేకనైతే మత్తగొలుపుతాలు. ఎల్లమ్మకైతే ఖచ్చితంగా వేయాలన్నట. చిన్నగా మనకు తోచినంత మాత్రం చిన్నగా వేసుకోవాలి. ఎల్లమ్మ మల్లన్నకు అక్క అవుతుంది అన్నమాట. అందుకే వాళ్ళని ఎప్పుడు విడగొట్టద్దు. మల్లన్న పట్నాలు వేసినప్పుడు మాత్రం చిన్నగా మన ఇంట్లో మందమైనా కానీ ఎల్లమ్మకైతే వేసుకోవాలి. అందుకే ఇప్పుడైతే మేకనైతే మత్తగొలుపుతాళ్ళు. అంటే వేపాకు మొత్తం వేసి ఇట్లా మీద వేసి పడుకోబెడతారు అన్నట్టు. ఇక నేనైతే ఆ వీడియో మొత్తం తీయలేదు. ఇక నేను పనే నాకు వీడియోస్ అన్నట్టు. నాకైతే మా పెద్ద బాబు అయితే మస్తు హెల్ప్ చేసిండు వీడియోస్ తీయనీకైతే. ఈ వీడియో అయితే ఇంతేనండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మా మల్లన్న పట్నాల వీడియోస్ అందరు కంటిన్యూగా చూసిన వాళ్ళైతే ఈ వీడియో అయితే ఖచ్చితంగా చూడండి. ఇంతవరకు ఈ వీడియో చూసినందుకు అందరికీ థ్యాంక్స్. మన ఇంట్లో పెళ్ళిళ్ళు ఎట్లా చేసుకుంటామో ఈ మల్లన్న పట్నాలు కూడా అంతే. ఒక పిల్లగాడే ఉండరు కానీ దేవుళ్ళే వాళ్ళ లగ్గం చేసినట్టే మొత్తం పనులు అయితే అన్నీ ఉంటాయి. ఈ వీడియో అయితే ఇంతేనండి.